తులారాశి వారి 12 శత్రువు దొరికేశాడు. ఈ యొక్క వ్యక్తి కారణంగానే మీకు ఇన్ని కష్టాలు. దయచేసి ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీకు కష్టం తప్పదు. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నెంబర్ 6309066966. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ తులారాశి జాతకులకు ఇప్పుడైతే మార్పులు అనేవి బాగా కనిపిస్తాయని చెప్పాలి. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి, మీకైతే అంతా కూడా అదృష్టమే కలుగుతుంది. ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. దేని గురించి కూడా ఆలోచించకండి, మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి, మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది. దీని గురించి మీరు అసలు ఆలోచించకండి. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. మీరు ఏదైతే అదృష్టం అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఈ తులారాశికి చెందినవారు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారి అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు. వీరు వేదాలుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాల్లో తులారాశి వారు అధిరోహిస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఈ రాశి జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం బాగా సాధిస్తారనే చెప్పవచ్చు. తులారాశి జన్మించిన తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు, అనగా ఎవ్వరికీ చెప్పరు. వీళ్ళు ఇతరుల కుయక్తులకు లొంగరు. ఈ తులారాశి జన్మించిన వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం.
చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చే స్థిరాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు. ఈ రాశి జన్మించే వాళ్ళు అధిక శాతం పొడవుగా ఉంటారు. తినని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగులుడి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు. తులారాశి వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి వారికి యమన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు. తులారాశి వారిని గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువలన వీరు తమ సంపాదన స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది. తులారాశి వారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం. శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 6 అనే సంఖ్య వేలకు శుభ ఫలితాలను ఇస్తాయి. 4, 5, 8 అనే సంఖ్యలు మద్యం ఫలితాలను ఇస్తాయి. తులారాశి వారికి నీలపు రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలు జోబులో ఉంచుకోవటం ఎల్లవెల్లలా మంచిది. ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి. మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. తప్పకుండా ఫలితం అనేది చూస్తారు. అలానే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మంచి మంచి మార్కులు వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఎదగబోతున్నారు. అలానే ఈ సమయంలో మీకు మంచి మంచి ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. అలానే మీకు ఈ సమయంలో మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీరు సంపాదించబోతూ ఉన్నారని చెప్పవచ్చు. అంటే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి అయితే మీరు ఖచ్చితంగా అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే ఎన్నో మార్పులు మీ జీవితంలో చూస్తారు. ఓకే అండి, చూసారు కదా ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.